హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనమైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చిందనైతే చెప్పుకోవచ్చండి. సీఎస్‌తో భేటీ అండి ఉద్యోగ సంఘాలు. డీఏ బకాయిలు అలాగే పీఆర్సీ అరియర్స్ గురించి చర్చించారండి. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగ సంఘాలతో సీఎస్ భేటీ అండి. ధర్నా అయితే వాయిదా వేశారు. ఆ వివరాలు చూద్దాం ఇప్పుడు. ఈ నెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నానైతే ఉద్యోగ సంఘాలు వాయిదా వేశాయండి. ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో అయితే చర్చలు జరిపిన ఎన్‌జీఓ అలాగే పెన్షన్ సంఘ నేతలు ఈ మేరకు అయితే ప్రకటన చేశారు. ఏవైతే డీఏ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని అయితే కోరారండి వారు. సో, అసెంబ్లీ సమావేశాల తర్వాత పరిష్కరిస్తామని సీఎస్ చెప్పినట్లుగా అయితే వారు ఈ విధంగా పేర్కొనడం జరిగిందండి. మనకు మొన్న జనవరి 31వ తేదీన సమావేశం అయితే జరిగిందండి. భేటీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సో, అందులో అయితే ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అరియర్స్‌కి గానీ, పీఆర్సీ అరియర్స్ కానీ, డీఏ బకాయిల గురించి ఎటువంటి సమాచారం అయితే మనకు చెప్పలేదండి. సో, అందువలన ఉద్యోగ సంఘాలన్నీ ధర్నా చేయాలని అయితే 5వ తేదీన విజయవాడలో ఈ విధంగా అయితే పిలుపునిచ్చాయండి. ఈ సంగతి మనకు తెలిసిందే. కానీ రీసెంట్‌గా సీఎస్‌తో భేటీ తర్వాత అయితే కొంచెం నిర్ణయాలైతే ఈ విధంగా ఉన్నాయండి. మనకు 8వ తేదీన ఓట్ ఆన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. దాని తర్వాతే అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయండి. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగులకు ఏవైతే రావాల్సిన పీఆర్సీ అరియర్లు గానీ, డీఏ బకాయిలు గానీ వీటన్నిటి గురించి పరిష్కరిస్తామని సీఎస్ చెప్పారని అయితే ఈ సందర్భంగా మనకు తెలపడం జరిగిందండి మన ఉద్యోగ సంఘాలు ఇవన్నీ. సో, అందువల్ల ఇదొక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చండి. చిన్న హోపు. ఏమైనా పరిష్కరిస్తారా అని అయితే చూడాలి. ఎందుకంటే త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సందర్భంగా సో, ఉద్యోగులకు మేలు చేస్తేనే ఏమైనా ప్రభుత్వానికి కూడా ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగులందరూ కూడా ఎవరైతే తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టి సో, తమ డిమాండ్లను పరిష్కరిస్తామని అయితే హామీ ఇస్తారో వారికి మాత్రమే ఈ విధంగా ఓటు వేస్తామని చెప్పి కూడా ఉద్యోగులందరూ కూడా అదే మాట మీదే ఉన్నారు కాబట్టి సో, ఇందుకు సంబంధించి సీఎం కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సమస్యలు అనగా ఈ ఉద్యోగుల అరియర్స్ గానీ, పీఆర్సీ అరియర్స్, డీఏ బకాయిలు ఇవన్నీ కూడా ఇచ్చేస్తానని అయితే అనుకుంటున్నాను. మరి వేచి చూడాలండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్‌లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.